హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఆల్రెడీ మీరు కంటిన్యూ చూస్తున్నారు కదా. ఫస్ట్ వీడియో ఇంతకుముందు రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో ఏంది, ఫస్ట్ రౌండ్ ఎలా క్రాక్ చేయాలో చెప్పాను అనమాట. సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ కానీ మీరు క్వాలిఫై అయ్యారు, ఫస్ట్ రౌండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కానీ మీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయినాక ఫస్ట్ రౌండ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని మీరు ప్రాపర్గా నేర్చుకో ఉండాలి. అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ రౌండ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ రౌండ్లో మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్ నుంచి వచ్చినటువంటి సిమిలర్ క్వశ్చన్స్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జేడీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అనుకో, అదే జేడీ మీద సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ రౌండ్లో మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి క్యాండిడేట్ నేమ్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరే చెప్పండి, ఫస్ట్ రౌండ్లో సో క్యాండిడేట్ తీసుకున్నాడు, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది, దిస్ ఈస్ ద సెకండ్ రౌండ్ అని. కొన్ని కంపెనీలు ఏమవుతుందంటే, ఫస్ట్ రౌండ్ అతనికి మా దగ్గర కూడా మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాకు ప్రొఫైల్ వస్తుంది, అది ఎన్నో రౌండ్ అని తెలియదు కొన్నిసార్లు. ఈ ప్రొఫైల్కి ఈ క్యాండిడేట్ని సో స్కిల్స్ టెస్ట్ చేయమంటారు అనమాట. అటువంటిప్పుడు నువ్వు రిమైండ్ చేస్తే మీరు కానీ రిమైండ్ చేస్తే ఓకే, ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసి సెకండ్ రౌండ్కి వచ్చాడని అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఫస్ట్ రౌండ్లో చెప్పినట్టు మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడండి, స్మైలీ ఫేస్తో ఇంటర్వ్యూ ఇవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అంతేగాని సెకండ్ రౌండ్ అని చెప్పేసి ఆ రోజు నైట్ మొత్తం నోట్స్లన్నీ ఓపెన్ చేసేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మొత్తం మళ్ళీ బాగా రివైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్నారో డే 1 నుంచి మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతా రివిజన్ చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేసినప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, డోంట్ వరీ, మీరేం టెన్షన్ పడద్దు. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయితే ఆల్మోస్ట్ 50% సెకండ్ రౌండ్ కూడా ఆల్మోస్ట్ చాలా మంది క్లియర్ అవుద్ది. సెకండ్ రౌండ్లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఒక పొజిషన్ అనుకోండి, 3 మెంబర్స్ని ఫిల్టర్ చేసి ఉంటారు. సెకండ్ రౌండ్ మళ్ళీ 3 మెంబర్స్ ఉంటారు అనమాట. ఆ 3 మెంబర్స్లో మంచి రేటింగ్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ రౌండ్ ఉంటే ప్లేస్ చేస్తారు, లేకపోతే మేనేజర్ రౌండ్ అంటారు, థర్డ్ రౌండ్. ఓకే, లేదంటే కొన్ని కంపెనీల్లో సెకండ్ రౌండ్లోనే మేనేజర్ వచ్చేస్తాడు, సెకండ్ రౌండ్లోనే మేనేజర్, టెక్నికల్ లీడు, టెక్నికల్ టీం వచ్చేస్తుంది. అలా అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఓకే, సెకండ్ రౌండ్లో మీరు ప్యూర్ టెక్నికల్గా ప్రిపేర్ అవ్వండి, టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండే టెక్నికల్ టర్మ్సే మాట్లాడండి. అలానే ఎక్కడ కూడా మీరు అతనితో ఆర్గ్యూ చేయొద్దు, సిటీసీ గురించి ఎక్కడ డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది రీసెంట్గా నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూలో సిటీసీ గురించి అడుగుతారు అనమాట, సిటీసీ గురించి. అటువంటిప్పుడు కూడా మీరు కొంచెం తగ్గించి చెప్పడానికి ట్రై చేయండి. అదే హెచ్ఆర్ డిస్కషన్ ఉంటుంది, హెచ్ఆర్లో మనం మాట్లాడుకోవచ్చు అవన్నీ. టెక్నికల్ రౌండ్లో కూడా కావాలని మన సౌత్ ఇండియన్ సైడ్ అయితే చాలా వరకు సిటీసీ గురించి అడుగుతూ ఉంటారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ ప్యానల్లో సెకండ్ రౌండ్లో కూడా మీరు ఏదైతే మాట్లాడాడో అవన్నీ మీరు మొబైల్లో రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్లో మీరు పోయేటప్పుడు కోడింగ్ రాయమంటాడు, కొన్నిసార్లు స్క్రిప్టింగ్ రాయమంటాడు. ఓకే, షేర్ స్క్రీన్ చేసి పైథాన్ స్క్రిప్ట్ కానీ షెల్ స్క్రిప్ట్ కానీ డైలీ రెగ్యులర్ బ్యాకప్స్ ఎలా తీస్తుంటావు, ఓకే, జెన్కిన్స్ CI/CD పైప్ లైన్ రాయమండో, లేదంటే డాకర్ ఫైల్ రాయమండో, క్యూబర్నెటీస్లో పాడ్ ఎలా ఉంటుందో రాయండి, లేదా డిప్లాయ్మెంట్ ఫైల్ రాయండి, పాడ్ యామెల్ ఫైల్ రాయండి, రిప్లికా సెట్ యామెల్ ఫైల్ రాయండి, డీమాన్ సెట్ రాయండి. ఓకే, వాట్ ఈస్ రిప్లికేషన్ కంట్రోలరు, ఓకే, వాట్ ఈస్ స్టేట్ఫుల్ సెట్, ఇలా అడిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని బీ రెడీ టు రైట్ ఏ స్క్రిప్ట్. ఏదైనా కానీ ఒక టెంప్లెట్ పెట్టుకోనండి. ఆ టెంప్లెట్లో యాజ్ ఇట్ ఈజ్ రాసినా కానీ దే విల్ సాటిస్ఫై అట్లీస్ట్. ఎందుకంటే రియల్ టైంలో ఎవరు కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు యాజ్ ఇట్ ఈజ్ సింటాక్స్ రాయరు. ప్రతి ఒక్కరు గూగుల్, ChatGPT, AI టూల్స్ యూస్ చేసుకొని మనం కోడ్ రాసేదానికి, స్క్రిప్ట్ రాసేదానికి ట్రై చేస్తూ ఉంటాం. అందుకని బీ స్ట్రాంగ్ విత్ మీరు అసైన్మెంట్స్ ఇచ్చి అదే షేర్ స్క్రీన్ చేసి ఏ టాస్క్ అయితే ఇస్తారో ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ఒక్కసారి నువ్వు షేర్ స్క్రీన్ రాసి ఆ టాస్క్ రాసావనంటే 50% ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయినట్టే. ఓకే, మీరు సెకండ్ రౌండ్లో కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పండి. ఫస్ట్ రౌండ్లో మీరు ఎలా చెప్పారో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే మేము మన స్టూడెంట్స్కి మేము ఏదైతే సజెస్ట్ చేస్తాం సేమ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా చెప్పేసేయండి. డెవాప్స్ అయితే ఓకే, మీరు లేదు వేరే డొమైన్లో మీరు కానీ ప్రిపేర్ అవుతుంటే యూ కెన్ చూస్, మీ ట్రైనర్ని అడిగేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు డెలివర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తానంటే, 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది అడుగుతున్నారు మేనేజర్ రౌండ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి. వాళ్ళ కోసం నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి మేనేజర్ రౌండ్ మనం ఎలా ట్రాక్ చేయాలి, మేనేజర్ రౌండ్లో టెక్నికల్ ఉంటుందా, నాన్ టెక్నికల్ ఉంటుందా, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేకే ఫండా ఛానల్. బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ అండ్ SRE, ఓకే, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ రియల్ టైం మీకు ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్స్ మా ప్రాజెక్టులు ఎలా జరుగుతూ ఉంటాయి, ఒక కంపెనీలో ఎలా మనం మెయింటైన్ చేయాలా, ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ, లేదంటే కెరియర్ గ్యాప్ నుండి స్విచ్ అయినప్పుడు కానీ, ఇవన్నీ నేను ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బై బై.